12వ తారీఖు మీటింగ్ మీద 3 అంశాల మీద మీకు చెప్పడం జరిగింది. మీకు అంతా అవగాహన వచ్చింది అనుకుంటా ఉన్నాను. మన ముందున్న జటిలమైనటువంటి సమస్య ఏంటంటే మొన్ననే జరిగిన 2-3 నెలల కింద జరిగిన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలోనే 70,000 ఓట్లు తీసేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్గా చెప్తాం. ఆ విధంగా మొదలే మనం జాగ్రత్త పడాలి. 2002లో జరిగినటువంటి ఒక SIR ఇంచుమించు 24-25 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక సర్వే ఇది. మళ్ళీ ఇది 20 సంవత్సరాలకు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇది ఇంపార్टेंट सब्जेक्ट। नॉर्थ इंडियन भाई लोग मैं एक गुजारिश कर रहा हूँ, आए नॉर्थ इंडियन वाले संजय आए क्या आप लोग मीटिंग करेंगे? नॉर्थ इंडियन वाले पश्चिम बंगाल, ओडिशा, झारखंड, महाराष्ट्र, कर्नाटक, केरला, तमिलनाडु वालों का भी 2-3 दिन के अंदर मीटिंग करेंगे। उसका हिंदी में एक पॉम्पलेट छप के घर घर को भेजने का भी इंतजाम कर रहा हूँ मैं। 2-3 गाड़ियाँ देके घर घर घूमना आप लोग। రేపు 2-3 రోజులలో మీకు డేట్ ఇచ్చి ఈవినింగ్ అవర్స్ మీటింగ్ పెడతాం. మన మీటింగ్ పెట్టి క్యాన్సిల్ అయింది కాబట్టి 2-3 రోజులలో మీటింగ్ పెడతాము. ఎక్కువ బొల్లారం, బొద్దపల్లి, ఇస్నాపూర్, పటాన్చెరు, బండల్గూడ, రామచంద్రాపూర్లో ఉండడం జరిగింది. వాళ్ళందరికీ గిట అదర్ స్టేట్ వాళ్ళ మీటింగ్ గిట పెట్టి వాళ్ళకి అవగాహన కలిగించి ప్రతి ఇంటికి హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో 3 భాషలలో పాంప్లెట్ కొట్టి వారికి పంపించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే మనకు ఫామ్ నింపడానికి ఇబ్బంది అవుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇప్పుడే నేను అఫీషియల్తోని MROలు, డిప్యూటీ కమిషనర్లు, మన BLO సూపర్వైజర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు మళ్ళీ వాళ్ళ మీటింగ్ అఫీషియల్ మీటింగ్ ఇటు ఉంది కలెక్టర్ తోటి. వారికి చెప్పడం జరిగింది ఇంగ్లీష్లో, తెలుగు లేకున్నా ఇంగ్లీష్లోనే ఫిలప్ చేయాలి ఫామ్ అది అని చెప్పడం జరిగింది. వాళ్ళు పూర్తి అవగాహన పెట్టి వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఓటర్ నమోదు మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి రేపు గ్రేటర్ ఎలక్షన్స్, మన దగ్గర 2 మండలాలు ఉన్నాయి. మండల ఎలక్షన్స్, MLA ఎలక్షన్స్, MP ఎలక్షన్స్ ఇవన్నీ దీని మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనందరి సహకారంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరి సహకారం కష్ట ఫలితం 5 మున్సిపాలిటీలు స్టేట్లో ఎక్కడ లేని విధంగా గెలుచుకోవడం జరిగిందని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా రేపు రాబోయే ఎలక్షన్లో 9 గ్రేటర్లు, 9 డివిజన్లు ఉన్నాయి. ఇంకా 4-5 పెరుగుతాయని చెప్తా ఉన్నారు. 5కి 5, 9కి 9 ఇంకా పెరిగే డివిజన్లు గిట తప్పకుండా మనం అందరం కలిసి ఒక టీం వర్గా పనిచేసి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న గ్రేటర్ డివిజన్లన్నీ ఒక్క చేయి జారకుండా మిలిటరీ సోల్జర్ లేక పనిచేసి అన్ని గెలిపించుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోదరులారా. ఆ విధంగా చేసినట్టయితే రేపు రాబో కాలంలో మన ప్రాంత అభివృద్ధికి, మన కార్యకర్తలకు, మనకు అందరికీ సరైన రీతిలో న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు మాటలు తప్ప చేతలేం లేవు. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కార్యకర్తలందరూ పనిచేయవలసిన బాధ్యత ఉన్నది. రేపు 12వ తారీఖు నాడు డిజిటల్ బోర్డులో ఇది ఏ విధంగా మన ఓటర్ నమోదు చేసుకోవాలి అని దాని మీద మనకు హరీష్ రావు వస్తాడు. 2 అవర్స్ ఇక్కడ ఉంటాడు. 9 గంటల నుంచి 12:30 వరకు మీటింగ్ ఉంటుంది. 12:30 తర్వాత లంచ్ చేసి మనము ఫీల్డ్ మీకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ దయచేసి 12వ తారీఖు 9 గంటలకు షార్ప్ టైంకు మనకు 1300 చిల్లర బూత్ కమిటీ మెంబర్లు ఉన్నారు. అలాగే 422 మంది మనకు BLOs బూత్ మెంబర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మనం రావాలి, ముఖ్య కార్యకర్తలు రావాలి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మెంబర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు అందరికీ వచ్చి ఆ మీటింగ్ను విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ముఖ్య అంశాలు 3. మనకు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడం, దాని తర్వాత మెంబర్షిప్ చేసుకోవడం, ఇవన్నీ అంశాల మీద మనము డిస్కస్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి
12వ తారీఖు నాడు మీటింగ్ను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్దలు హరీష్ అన్న గారు రావడం జరుగుతూ ఉన్నది. దానికి అన్ని రకాల అప్పుడు ఎక్స్పర్ట్స్ 2-3 ఎక్స్పర్ట్స్ వస్తూ ఉన్నారు. డిజిటల్ బోర్డు మీద మనకు అన్ని వివరిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా మీరందరూ నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా మనం అందరం కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం లేకున్నా మనం ప్రజలకు అండగా నిలబడి తప్పకుండా పరిష్కరించినట్టయితే మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు, గెలిపిస్తారు. కాబట్టి ఆ విధంగా మీరందరూ పనిచేయవలసిన అవసరం, మనం అందరం పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ పొద్దున్నే 7:30కు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రప్పియడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. 2 ఒకటేమో పార్టీ మీటింగ్, ఒకటేమో ఎస్ఐఆర్. ఇవాళ ముఖ్యంగా ముఖ్య నాయకులందరినీ కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు పిలిచింది కారణం ఏంటంటే, మాకు ఫోన్లు వస్తున్నాయి. ఎవరు ఎంఆర్ఓలు కానీ ఇప్పుడు ఎవరైతే ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరు కూడా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అటెండ్ చేయట్లేరు. బూత్ లెవెల్లో మనోళ్ళు ఆ ఏదైతే ఫామ్స్ ఇవ్వడానికి ఇంటింటికి పోతున్నామో ఎవరు కూడా మన సైడ్ నుంచి కొంచెము ఎంకరేజ్ చేస్తలేరు. ఆ ఫామ్స్ ఇచ్చోట్ల మనం ఎంబడి తిరుగుతలేము అని చెప్పి ఎమ్మెల్యే గారికి, అదే రకంగా నేను కూడా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి నాకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ ఫామ్స్ ఇస్తే మనము ఎవరైతే ఇన్ఛార్జ్లను పెట్టామో ఎస్ఐఆర్ నుంచి వాళ్ళ సంతకాలు తీసుకున్నాం. మరి వాళ్ళని సంతకాలు తీసుకున్నప్పుడే మనం వాళ్ళకి చెప్పినాం, ఈ నెల రోజులు మీరు టైం ఇవ్వాలి, పార్టీకి టైం ఇవ్వాలి. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ వస్తాడో వారు ఎంబడి పోయి మనం ప్రతి ఒక్క ఇంటికి కట్టి ఆ ఫామ్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఆ ఫామ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్నట్టు ఏదైతే రివిజన్ ఉంటుందో, అంటే కొంతమందికి ఓట్లు రాకపోవచ్చు, రావచ్చు, ఇవన్నిటిని కూడా మనం దగ్గరుండి చూసుకోకపోతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది పార్టీకి. ఇది ఎలక్షన్కి ఏ రకంగా అయితే కష్టపడతామో ఈ నెల రోజులు మనం కష్టపడి మన ఓట్లు కనుక మనం కాపాడుకుంటే మనము రేపు పొద్దున పార్టీకి ప్లస్ మనందరికీ కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ఎవరు కూడా, మొన్ననే నేను తెల్లాపూర్ సోమన్నకు ఫోన్ చేసిన, ఇస్నాపూర్ చైర్మన్ గారికి కూడా చేసిన, ఎవరు పోతలేరు, మరి మీరందరూ అటెండ్ కాకపోతే ఇబ్బంది అవుతుందని. ఎందుకంటే మనం ఆ ఓటు కాపాడుకుంటే మనం రేపు ఆ ఓటు వేయించుకుంటాం. ఇప్పుడే శ్రీకాంత్ గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు లేనట్టు ఐడి కార్డులు ఇచ్చి మరీ వాళ్ళని దిప్పుతుర్రంటే, మరి కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళే అంత సీరియస్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు సీరియస్గా తీసుకుంటలేము? మనం బూత్ లెవెల్ ఎవరినైతే సంతకం తీసుకున్నామో మరి వాళ్ళని అడిగే కదా వాళ్ళ సంతకాలు తీసుకున్నది. వాళ్ళందరినీ వాళ్ళ వెంబడి పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మీ అందరికీ తెలుసు, ప్రతి బూత్కి మనం 3 పేర్లు తీసుకున్నాం. రాష్ట్రం అంతా 2 పేర్లు తీసుకుంటే మనం ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు నేను డిస్కస్ చేసుకొని 3 పేర్లు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాము? ఒక పెద్ద మనిషిని ఎంబడి పెట్టాలి, 2 యూత్ని తీసుకోమంటారు కాబట్టి యూత్ ఒక్కోసారి పని చేస్తుంది, చేయదు, వెనక ఒక పెద్ద మనిషి ఉంటేనే మంచిదని ఒక పెద్ద మనిషిని పెట్టాం. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద మనుషులే. మీరందరూ ఎంబడబడి ఆ యూత్ ఎవరైతే పేర్లు తీసుకున్నామో వాళ్ళని సంతకాలు పెట్టారు కాబట్టి వాళ్ళు మన పార్టీ తరఫున బాధ్యత తీసుకొని కంపల్సరీ బిఎల్ఓ ఆ ఆఫీసర్ ఎంబడి ఈ ఏజెంట్ తిరిగే విధంగా మనందరం కూడా తప్పకుండా ఇప్పుడే మనం అనుకున్నట్టు 12వ తారీఖుకి మంత్రి గారు వస్తున్నారు కాబట్టి, మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఆయన బూత్ లెవెల్ ఏజెంట్ని పిలిచి అడుగుతాడు, ఈ వారం రోజులు మీరు ఏం చేసిర్రు, ర్యాండమ్గా లేపుతాడు. మరి మీరు వాళ్ళు వెనక తిరిగిరా, అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, ఏమన్నా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఇవన్నీ అయినాయి. ఎక్కడెక్కడైతే మీటింగ్లు అయినాయో ఆయన లేపు అడుగుతున్నాడు. మరి మనము పేర్లు ఇచ్చిన వాళ్ళ లిస్టు ఆయనకి ఇష్టమారు. మరి మిమ్మల్ని లేపు అడిగిన రోజు మీరు చెప్పలేకపోతే మనందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. కొంచెం ఈ వారం 10 రోజులు 12వ తారీఖు కరెక్ట్ వారం ఉంది కాబట్టి బిఎల్ఓలతో తిరగండి. దాదాపు 1000 ఫామ్లు ఉంటే 70% ఫామ్లు ఇచ్చేసి 70%లా మరి ఆ 30% ఏమైనాయి, మరి ఇంకా 30% ఎందుకు ఇస్తలేరు అన్నది మనం చూసుకోవాలి. మన వాళ్ళకి ఎవరికైనా ఫామ్స్ రాలేవా చూసుకోవాలి. ఆ ఫామ్స్ పోయింది ఫిలప్ చేస్తున్నా లేదా తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నా లేదా, ఈ ప్రాసెస్ అంతా ఒక నెల ఉంటుంది.